న్యాయపరమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న ఆశా వర్కర్లను కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాలను నిర్బంధించడం హేయమైన చర్య అని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలో ధర్నాకు పిలుపునిచ్చారని, వారి సమస్యలను విన్నవించేందుకు వేదిక అయిన ధర్నాకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకట్ట వేయడం జగన్ నిరంకుశత్వానికి అద్దం పడుతుందని అన్నారు. ఉదయం విజయవాడలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఆశా వర్కర్లు వారి యొక్క గోడు ప్రభుత్వానికి వెల్లదీసుకోవడం కోసం, వాళ్ళ బాధ వినిపించడం కోసం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకుని రేపు విజయవాడ వెళ్ళడానికి వారు నిర్ణయించుకున్న ఈ సమయంలో ఒక్కరోజు ముందుగానే ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాల గురించి వాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమావేశాలు పెట్టుకుంటే ఆ సమావేశాల నుంచి దారుణంగా వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ కింద చేసి ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతోటి వారందరినీ, మహిళలందరినీ, ఆశా వర్కర్లందరినీ కూడా ఇక్కడ ఈ గోపాలపురం కళ్యాణ మండపంలో గోపాలపురం పిహెచ్సి సెంట్రల్ కొన్ని సమస్యలు ఉండడం వల్ల వాటిని నెరవేర్చుకోవడం కోసం విజయవాడ ధర్నాకి వెళ్ళడం కోసం మేము పిహెచ్సిలో లెటర్లు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా మాకు పోలీసు వారు ఇంటి చుట్టూ కూడా మాకు కట్టడి చేసినట్టుగా వచ్చి లెటర్లు రాయించుకుని సంతకాలు పెట్టించి మీ ఆశా వర్కర్ని ఎవరిని కూడా ధర్నాలకు వెళ్ళొద్దని చెప్పేసి నిన్నటి నుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా విధుల్ని నిర్వర్తించుకుని మధ్యాహ్నం మీటింగ్ ఉంది, పిహెచ్సికి రావాలని చెప్పేసి మొత్తం ఓబలక్ పిహెచ్సి వాళ్ళని, గోపాలపురం పిహెచ్సి వాళ్ళని, ఎవరి పిహెచ్సి వాళ్ళని రమ్మడం జరిగింది. అయితే మాకు ఎన్డీడీ ప్రోగ్రామ్ ఉండడం ద్వారా మేము మీటింగ్ ఉందని చెప్పేసి పిహెచ్సిలకి వచ్చాము. ఈలోగానే ప్రొద్దుటే పోలీసు వారు వచ్చి పిహెచ్సిలో ఆశా వర్కర్లు ఎవరిని కూడా మీటింగ్ అయిన తర్వాత ఎవరిని పంపించొద్దు మేము వచ్చేదాకా అని చెప్పేసి అన్నారంటండి. మేము వచ్చిన తర్వాత మా నోడల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. అలాగే అన్న మేరకు అందరూ వచ్చి పోలీసులందరూ కూడా పిహెచ్సిని చుట్టుముట్టి ఓబలకి పిహెచ్సి వాళ్ళందరినీ, ఆశాలందరినీ తీసుకొచ్చి గోపాలపురం అతను రామకృష్ణరాజు గారు మన కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. అలాగే గోపాలపురం ఆశాలను కూడా ఎవరిని వెళ్ళడానికి వీల్లేదు, మీరందరూ కూడా అక్కడ రావాల్సిందని చెప్పేసి మమ్మల్ని నిర్బంధించారు.